పే అవుట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? మరి అవి మనకి తిరిగి వస్తాయా? లేదంటే అవి అట్టే పోతాయా? రావాలంటే ఏం చేయాలి అనేదైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాంలా. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా వింటారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకుండా మంచిగా పైసలు వచ్చేటట్టుగా వాళ్ళైతే చూసుకుంటారు. ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా సొల్యూషన్ నేను ఈ వీడియోలో చెప్తా కాబట్టి మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకుని పైసలు అయితే తెప్పించుకుంటారు. ఇక వినలేదు స్కిప్ చేసిళ్ళు అనుకోండి, మీ పైసలు మీకు అవసరం లేదా, ఏడికి పోయినా మీకు అవసరం లేదని మీరైతే అనుకుంటున్నారని నేనైతే అనుకుంటాను. మరి అట్లా అనుకోవద్దంటే వీడియోని లైక్ చేసి కంటిన్యూషన్ గా మంచిగా వీడియోని అయితే మంచిగా స్కిప్ చేయకుండా అయితే చూడాలి. మెయిన్గా గిట్లా పే అవుట్ ఫెయిల్ అయింది అని అంటే మనకు అందులో 2-3 రకాలుగా ఉంటాయి. అంటే కొన్నింటిని మనం మళ్ళీ తిరిగి తెప్పించుకోవచ్చు, కొన్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆ వాటంతట అవే మనకి పేడ్ అయిపోతాయి, కొన్ని మాత్రం అస్సలకే రాకుండా గోవింద గోవింద హుండీలో వేసిన డబ్బులు మనకు రావు చూడు, అవి గట్లనే వాటిని కూడా మనం మర్చిపోవాల్సి వస్తుంది. ఈ 3 టైప్స్లో మనం ఆ థర్డ్ దాకా వెళ్ళకుండా మళ్ళీ మన పైసలు మనకే రావాలంటే ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే అవి 3 స్టెప్స్ దగ్గర మనకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా గందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి అంటే మన పే అవుట్ అకౌంట్ మనం సెటప్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే మన ఇన్ఫర్మేషన్ పే అవుట్ అకౌంట్లో ఫస్ట్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో చాలామంది కూడా బొచ్చడు స్పెల్లింగ్ మిస్టేక్లు చేస్తారు. ఒక్కొక్కరు కరెక్షన్కి నేను చూసినప్పుడు మాత్రం నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కొన్ని వాటిని మళ్ళీ సరి చేయడానికి వస్తుంది, కొన్నింటికి రావు, అట్లా మస్తు డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి పే అవుట్ అకౌంట్ దగ్గర ఇచ్చే మన పేరు కానివ్వండి, ఇంటి పేరు కానివ్వండి, ఊరు పేరు కానివ్వండి, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, ఈ కంట్రీ, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనం క్లియర్గా ఇవ్వాలి. అక్కడ ఏ మిస్టేక్ ఉన్నా మెయిన్గా మన బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర, బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర అయితే మాత్రం 1-2 సార్లు నెంబర్ మనం కరెక్ట్ రాసినామా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే వీటి దగ్గర రీసెంట్గా మనకి ఏంటి అని అంటే అది తప్పుగా మనం మెన్షన్ చేసినా కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ అనగానే నెక్స్ట్ ఆప్షన్కి పోతుంది. మనకి ప్రాబ్లము పేడ్ ప్రాసెసింగ్ హోల్డ్ అన్నప్పుడు మాత్రమే అయ్యో మన తప్పు ఎక్కడ పోయింది అనేది తెలుసుకోవాల్సి వస్తుంది, కానీ అంతకు మించి మనకు తెలియట్లేదు. సో మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నప్పుడు మనల్ని అడిగేటివి ఏంటివి? మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, హోల్డర్ నేము, స్విఫ్ట్ కోడ్. సో ఇక్కడ కూడా మనకి మిస్టేక్ ఎక్కడైతున్నాయి అని అంటే బ్యాంక్ అకౌంట్ నేమును అలాగే ఈ స్విఫ్ట్ కోడ్ అనేది మొత్తం కూడా రాంగ్గా ఫిలప్ చేస్తున్నారు. సో వీటి దగ్గరనే మనం తర్వాత ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీటిని మీరు కరెక్ట్గా చూసుకోండి. మీరు ఇవి మాత్రమే తప్పు నేను మనకి ఎలా తెస్తుంది అంటే మీది హోల్డ్ అన్న పేడ్ అని అన్న తర్వాత మళ్ళీ అవి రిటర్న్ పోయినాయి, ప్రాసెసింగ్లోనే ఉన్నాయి, హోల్డ్లోనే ఉన్నాయి అన్నప్పుడు మీరు అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ అకౌంట్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్ దగ్గర మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మనకి పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది, ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోతుంది. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్గా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మన కంట్రీ. మన కంట్రీ తర్వాత 4-5 క్వశ్చన్లు అడుగుతాయి. ఆ 4-5 క్వశ్చన్లో చాలామంది అయితేనా అవి ఫిలప్ చేస్తారు. తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఆ ఫిలప్ చేసినవి అన్నీ కూడా రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే నువ్వు ఏ కంట్రీ సిటిజన్వి, నువ్వేం చేస్తూ ఉంటావు, నువ్వేమైనా హ్యాండిక్యాప్డా, నువ్వు థర్డ్ పర్సన్తో నువ్వేమైనా టైఅప్ అయిపోయి నువ్వు అకౌంట్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా, నువ్వు ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎంత కట్ అయ్యి కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అని ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం అదంతా పూర్తిగా చదివినా నా సొంతలకు అర్థం కాదు కాబట్టి ఏం చేస్తారు, అయితే అన్నిట్లా టిక్కు పెట్టుకుంటూ పోతారు, లేదంటే అర్థమైందంటే టిక్కు పెడతారు, లేని దానికి సపరేట్గా స్కిప్ చేసి ముందుకు పోతారు. సో దీనివల్ల ఏంటిది మనం పర్ఫెక్ట్గా మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మనం ఫిలప్ చేయలేదు. ఫిలప్ చేయనప్పుడు ఈ పర్సన్కి ఇంత కట్ అయ్యి కావాలి, ఇంత కట్ అయిన తర్వాత వాళ్ళకి పేఅవుట్ వెళ్ళాలి అని ఎట్లా వస్తుంది? సో దానివల్ల అది హోల్డ్ అని ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనం ఎలా ఉండాలి, ఫస్ట్ కంట్రీ చూసుకోవాలి, దాని తర్వాత మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ 0% అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇండివిజువల్ బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ అయితే ఎక్కువ పైసలు కట్ అయితే ఒకటి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ సిటిజన్ అడుగుతుంది, మెయిన్గా అక్కడ మీరు యూఎస్ సిటిజన్ అని ఒక బాక్స్ ఉంటుంది, ఎస్ అని ఉంటుంది, నో అని ఉంటుంది. మనం ఏం చేస్తాము ఆ పైన క్వశ్చన్ అర్థం కాక ఓ ఎస్ అని పెట్టుకోవాలి కావచ్చు అని ఎస్ పెడతాం. మరి మనం యూఎస్ సిటిజన్ కాదు కదా, యూఎస్ సిటిజన్ అయితే మనం ఇచ్చిన పాన్ కార్డుతోని మనకి ఇండియాలో మన బ్యాంక్ అకౌంట్కి పైసలు రావు, ఇది మిస్ మ్యాచ్ అయిపోతుంది కదా. అందుకోసమనే మీరు యూఎస్ సిటిజన్ అని అడిగినప్పుడు నో అనాలి. చాలా మంది ఎస్ అంటున్నారు, అయ్యో ఇక్కడ మాకు పాన్ కార్డ్ నెంబర్ కాకుండా ఏదో టిన్ నెంబర్ అని అడుగుతుంది అని అంటారు. టిన్ నెంబర్ అంటే ఇక్కడ మన ఇండియాలో మనందరికీ పాన్ కార్డ్ ఎలా అయితే ఉంటుందో ట్రాన్సాక్షనల్ పర్పస్గా మనకి పాన్ కార్డ్ ఎలా ఇంపార్టెంటో, సో యూఎస్లో టిన్ అనే కార్డ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ టిన్ నెంబర్, మనకి పాన్ నెంబర్ అయితే వాళ్ళకి టిన్ నెంబర్. మరి మనము యూఎస్ సిటిజన్ అని సెలెక్ట్
చేసుకొని మన పాన్ కార్డ్ డీటెయిల్స్, కొంతమంది మహానుభావులు డ్రైవింగ్ కార్డు మీద ఉన్న నెంబర్స్ కూడా ఎంటర్ చేస్తున్నారు. ఏమని చెప్పాలి గవి చేస్తున్నారు, లేదంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి నెంబర్ కూడా ఇస్తున్నారు. అందుకోసమే అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతే హోల్డ్ అయిపోతే అవి అట్లనే పైసలు ఉంటాయి. సో ఇక్కడ మిస్టేక్ చేయద్దు. మనం యూఎస్ సిటిజన్ అని అన్నప్పుడు నో అనాలి. నో అన్న తర్వాతనే మనకు అక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కొన్నిసార్లు మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మన పాన్ కార్డ్ ఇచ్చిన, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన, ఏ ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా అది తీసుకుంటుంది. దాని తర్వాత పే అవుటప్పుడు మనకి తడిసి మోపడవుతుంది. కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ కనుక ఏ మిస్టేక్ ఉన్నా మీరు ఆటోమేటిక్గా మళ్ళీ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో మీరు ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత కనుక ఒక్కొక్క ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది సరి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మీకు పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇది సెకండ్. ఇక థర్డ్ వచ్చేసి చెప్పిన కదా, ఎంకన్నా స్వామి ఉండిలో మనం పైసలు వేసినట్టే. ఇక వాటి గురించి మనం ఆలోచించాల్సిన అక్కర కూడా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చూసినా కదా నేను, అవి ఎట్లా ఉండే అంటే మన అకౌంట్లో మానిటైజేషన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ప్రాబ్లం అంటే నార్మల్గా క్లైమ్ అదైతే ఏం ప్రాబ్లం ఉండదు. క్లైమ్ అంటే మన ఇయర్స్ వాళ్ళకి పోతే కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు. మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అని పడితే చూడండి, అక్కడ మనకి ప్రాబ్లం ఉంటుంది. ఆ మానిటైజేషన్ రిస్ట్రిక్టెడా, ఒక్క మానిటైజేషన్ టూల్ పోయినా, 2-3 పోయినా, టోటల్గా అకౌంట్ మానిటైజేషన్ మొత్తం పోయినా కూడా మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అని అంటే మాత్రము మనకి పే అవుట్ రిలీజ్ అప్పుడు అయితే మాత్రం మనకి 50-50 ఛాన్సెస్నే ఉంటాయి. అది అత్త రావచ్చు, పోవచ్చు, గంత వరకే ఉంటుంది. కానీ కన్ఫామ్గా మనకు వస్తే అనే నమ్మకం అయితే ఉండదు. సో ఇందులో కూడా మనకి మానిటైజేషన్స్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లం ఎందుకు పడుతుంది? మనం 2 టైప్స్ ఆఫ్ కంటెంట్ని పెడతాం. అయితే ఓన్ కంటెంట్ లేదంటే కాపీ పేస్ట్ కంటెంట్. ఓన్ కంటెంట్ వాళ్ళకి కూడా కొన్నిసార్లు మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కూడా ఫేస్ చేసిన మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ని. దాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే అది మన ఓన్ కంటెంట్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అన్నప్పుడు అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది దేనివల్ల, పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీనా, లేదంటే కంటెంట్ మానిటైజేషన్ పాలసీనా, ఫ్లాగ్డ్ కంటెంటా, లేదంటే అన్ఒరిజినల్ కంటెంటా అని మెన్షన్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం వీడియోస్ని కనుక చెక్ చేసుకొని ఆ ప్రాబ్లం ఉన్న వాటిని కనుక డిలీట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ మంత్ మనకి ఆ పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయిపోతుంది, పేమెంట్ వస్తుంది. ఇక సెకండ్ ఛాన్స్గా చెప్పినా చూడండి, కాపీ పేస్ట్ అనే దగ్గర చెప్పినా కదా, అక్కడ కనుక మనము ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే, ఇంతకు ముందుకు నేను వేరే వాళ్ళ కంటెంట్తోని మనం వీడియోస్ అప్లోడ్ చేసి ఎలా మనీ సంపాదించడము, అందులో మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనేది చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒక్కసారి కనుక చూసిన అనుకోండి, ఈ ప్రాబ్లం వాళ్ళు కూడా ఎవరు పే అవ్వడం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది పొందుతారు. ఇక ఈ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సో ఈ సెకండ్ టైప్ ఆఫ్ కంటెంట్ కాపీ పేస్ట్ కంటెంట్ దగ్గర మనకి ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎవరు వీడియోలు చూడరు కదా, వీడియోలు ఎట్లా పెట్టాలి, మనీ ఎట్లా సంపాదించాలి అనేది వీడియోలు చూడరు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి టోటల్గా మనకి నార్మల్గా ఒక మానిటైజేషన్ టూల్ పోయింది, ఒక వీడియోకి మాత్రమే ఇయర్నింగ్స్ కావు అన్నట్టు కావు. పోతే మొత్తం చెప్పినా కదా, ఎంకన్న స్వామి హుండీలో మొత్తం పైసలన్నీ పడ్డట్టే అన్ని మానిటైజేషన్స్ ఒక్కసారి కూడా పోతాయి. అక్కడ రిస్ట్రిక్టెడ్ అని పడుతుంది, టోటల్గా మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అని పడుతుంది. ఇట్లా పడ్డది అనుకోండి, చెప్పినా కదా మనకి ఆ టైం ముందు ఆ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పే అవుట్ మనకి డౌట్. మనకి పే అవుట్ రిలీజ్ అయింది అన్న తర్వాత మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పే అవుట్ దగ్గర మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వచ్చేస్తుంది అది. మరి ఇట్లా కాపీ పేస్ట్ దగ్గర మనకి మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అనే ప్రాబ్లం వల్ల పేమెంట్ హోల్డ్ అయిపోయింది అంటే అది మనకు వస్తుందా రాదా అంటే నేను 99% చెప్తాను, ఆ పేమెంట్ మనకు రాదు. ఏదో 1% చెప్పినా కదా, దానికంటే ముందు వెనుక మనకి పేమెంట్ రిలీజ్ అయిపోయింది అని అంటే ఇక వచ్చేస్తాయి. దానికంటే ముందే మనకి రిస్ట్రిక్టెడ్ అని పడ్డది అనుకోండి, గంతే ఇక పైసలు ఇక అవి అట్టే పోతాయి. ఎందుకంటే నేను 2-3 అకౌంట్ చూసినప్పుడు వాళ్ళు $1,200, కొంతమంది అయితే $2,000 వరకు సంపాదించుకున్నారు. మానిటైజేషన్ ఫుల్గా ఏం ఒక్క మానిటైజేషన్ టూల్ కూడా లేకుండా టోటల్ మానిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. ఆ మనీ అట్లనే హోల్డ్ అనే పడ్డది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందో లేదో మనకైతే చెప్పలేదు, కానీ అట్లా వాళ్ళకి నెక్స్ట్ మంత్ అయితే మాత్రం పే అవుట్ అనేది రిలీజ్ అవ్వలేదు. అట్లా కష్టం వృధా కాకుండా ఉండాలి అంటే కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పింది ఉంటే మంచిగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ 3 టైప్స్ ఆఫ్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు అక్కడ హోల్డ్ అని కానీ ప్రాసెసింగ్ అని కానీ పడి అది అలానే ఉంది. 1 మంత్ దాటినా కూడా మనకి ఏ రెస్పాన్స్ చూపించలేదు, బ్యాంకులో మనకి మనీ పడలేదు అని అంటే మీరు అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రాసెస్ కనుక మీరు 1 by 1 చూసుకుంటా పోయిననుకోండి, నెక్స్ట్ మంత్ మీకు 100%గా పే అవుట్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిలీజ్ అయిపోతుంది. మరి అంతేకాదు దాని తర్వాత కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నేను అప్డేట్ పరంగా చెప్తూనే ఉంటాను కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి అయితే మర్చిపోకండి.